ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానం ఏదైతుందో, తీర్పు ఏదైతుందో దానికి మా తెలంగాణ శాసనం పూర్తి మద్దతు ఇస్తుంది. తర్వాత ఎస్సీ ఉపవర్గీకరణ సంబంధించిన ఏదైతుందో దానికి సంబంధించిన మేము తీర్మానం చేస్తాం, మొదటనే తీర్మానం చేస్తామని మరి ముఖ్యమంత్రి చెప్పటం. అట్లాగే మరి దాన్ని ఇక్కడ ఏదైతే మరి పెద్దల సభ, మరి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పెద్దల సభలో మరి మిత్రుడు గోరటి వెంకన్న మరి దాని మీద చాలా ఉన్నాయి. దానికి సంబంధించినవి కూడా మరి కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటన్నిటి మీద కూడా మరి సుదీర్ఘ ప్రసంగం చేసినట్టుగా ఉన్నది. సరే ఇయ్యాలి కానీ అనుకుంటేనే కొంత ఆయన ఆలోచనని ఆయనకున్న ఆవేదన, ఆ భావాలను ఆయన పంచడం జరిగింది. మరి అట్లాగే మరి ఏదైతే మరి విద్యార్థులు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎంబీఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు కావచ్చు, మరి ఇంజనీరింగ్ సంబంధించి వీటిలలో కూడా మరి అనేక మంది మరి ప్రభుత్వ ఉద్యోగాలు కొలువులు కొద్దిగా ఉండటం, తర్వాత మరి నిరుద్యోగ సమస్య ఎక్కువ అవటం, మరి కొన్ని ఈ నిరుద్యోగుల వల్ల నిరుద్యోగ సమస్యలతోటి మరి యువకులు మరి కొన్ని పెడమార్గాలకు పోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మరి గత ప్రభుత్వం కూడా ఐటీ హబ్కు సంబంధించిన ఇవన్నీ చేస్తానికి ప్రయత్నం చేసింది. మరి వాళ్ళ అలసత్వం ఏమైందో తెలియదు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులకు మరి వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు మరి ముందుకు రాలేదా, మరి వీళ్ళు మరి హడావుడి చేసినప్పటికీ మరి దాని మీద మాత్రం దూరదృష్టి పెట్టినట్టుగా ఉన్నది. మరి ఒక అడుగు ముందలకేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈరోజు న్యూయార్క్లో మరి తెలంగాణకు మన ఉమ్మడి తెలుగు వాళ్ళకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మరి ఎవరైతే ఉన్నారో మరి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతోటి మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఆయా పారిశ్రామిక కంపెనీలను మరి తెలంగాణకు మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మరి ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చాలనే దాని మీద మరి కొందరితో మరి మాట్లాడటం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి నిన్న ఈ రోజుకు మరి అక్కడ న్యూయార్క్ సంబంధించినటువంటి మరి తెలుగుకు వారికి సంబంధించినటువంటి ఘన స్వాగతం కూడా పలికినట్టుగా ఉన్నది. మరి అట్లాగే మరి చాలా వాటిపై ఒకసారి చూద్దాం. మరి ఈరోజు మరి పత్రికలకు సంబంధించిన ఈనాడు, సాక్షి మరి వీటన్నిటిలో చూద్దాం. మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. ఈవినింగ్ న్యూస్తో మీ సూర్యం. మరి సాక్షి పత్రికలో మరి కృష్ణాలో సిరుల పంట, మరి గోదావరి కృష్ణా నదులు మరి ఉప్పొంగటం, మరి భారీ వర్షాలతోటి మరి మంచి నీళ్ళు పంటలకు మరి అన్నీ కూడా పాడి పంటలకు కావచ్చు, తర్వాత మరి మన ఏవైతే ఉన్నాయో మరి ప్రాజెక్టులకు సంబంధించినవి కూడా నీటి కళ ఉన్నది. వాటి మీద మరి చూద్దాం. కృష్ణాలో సిరుల పంట. కృష్ణా నది పరివాహకంలో ఈసారి 100% సాగుకు ఛాన్స్. నిండు కుండల శ్రీశైలం, సాగర్, జూరాల జలాశయాలు. చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టులు ఫుల్. ముగిసిన క్రాప్ హాలిడే. 14.5 లక్షల ఎకరాలకు 125 టీఎంసీలు సరఫరా చేసేలా ప్రణాళికలు. గోదావరి ప్రాజెక్టుల కింద 17.95 లక్షల ఎకరాలకు 188 టీఎంసీలు. ఎగువ గోదావరిలో ఆశించిన మేర రాని వరదలు. దీనితో పరివాహకంలో లోయర్ మానేరు వరకే సరఫరా. స్కీవం కమిటీ సమావేశంలో నిర్ణయం. కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో కృష్ణానది పరివాహకంలోని చిన్న పెద్ద అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు
ఆ తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద మరి 17.95 లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని మరి నిర్ణయించింది. శనివారం జలసాధనలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ స్కీవం సమావేశమైంది. కృష్ణా గోదావరి బేసిన్లలోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాలపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ప్రస్తుత ఖరీఫ్లో మొత్తం 33 లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. మరి అట్లాగే మరి కృష్ణా గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులు అయితే నిండుకుండలా ఉన్నాయి. తర్వాత మరి క్రాప్ హాలిడే కూడా మరి దాటిపోయింది. మంచి రైతులకు కావచ్చు లేదా సాగునీటికి సంబంధించినవి కూడా మరి ఎన్నో మంచి పరిస్థితులు ఉన్నట్టుగానైతే కనిపిస్తుంది. మరి ఇప్పుడు గతంలో లెక్క మరి నీటిని అడ్డగోలుగా కాకుండా ఇన్ని ఎకరాలకు ఇంత నీళ్లు, ఇంత సాగుకు ఇంత నీళ్ళు అనేది అయితే ఒక ఆలోచన స్కీవం ఆ యొక్క కమిటీ కూడా ఒక ఆలోచనలోకి వచ్చినట్టుగానైతే కానొస్తుంది. మరి గతంలో లెక్క మరి కాకుండా ఇప్పుడు నీటి వృధా కాకుండా చాలా జాగ్రత్తగా మరి ఎందుకంటే మరి రబీ సంబంధించిన పంటలకు మరి కొంత నీటి ప్రవాహం లేక నీటి ఎద్దడి వల్ల మరి సాగుకు ఇబ్బంది కలిగిన పరిస్థితి తెలిసిన విషయం కాబట్టి మరి ఇప్పుడే ముదగాలే ప్రణాళికలు రాబోయే కాలంలో వర్షాల పరిస్థితి, వరదల పరిస్థితి ఎలా ఉంటుంది, మరి ఇక్కడ సాగునీటికి కావచ్చు, తాగునీటికి కావచ్చు, మరి ఇలాంటి మళ్ళీ ఇబ్బందులు జరగకుండా ఉండటానికైతే స్కీవం కమిటీ ఒక ముదగాలే మరి జాగ్రత్త తీసుకుంటున్నట్టయితే నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు జాగ్రత్త తీసుకున్నట్టుగానైతే కానొస్తుంది. మరి నమస్తే తెలంగాణలో చూద్దాం. ప్రజాపాలన పోలీసుల రాజ్యమా? ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం, అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్. సీఎం మంత్రులు పర్యటించిన ముందస్తు అరెస్టులే. నిరుద్యోగుల పోరాటాలపైన నిర్బంధం, నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాలపై కక్ష సాధింపు, రైతులు జర్నలిస్టులపైన లాఠీలు. 8 నెలల్లో రాష్ట్రమంతా ఆగమాగం. రోడ్డెక్కని వర్గం లేదు, నిరసన తెలియజేయని సమూహం లేదు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టని మేధావి వర్గం లేదు. అయితే వీరందరికీ ఒకే ఒక్క సమాధానం: పోలీసులతో అన్ని వర్గాల అణచివేత, ప్రశ్నించే గొంతుకలపై పోలీసుల ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులతో దమనకాండ. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన పోలీసుల రాజ్యమా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ప్రశాంత తెలంగాణ నిర్బంధ తెలంగాణగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రజాపాలన పోలీసు రాజ్యంగా పరిణమించడానికి 8 నెలలు కూడా పట్టలేదు. పొట్టకూటి కోసం ఆటో నడుపుకునే ఆటో డ్రైవర్లు, బడి పిల్లలకు ముద్ద పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులు, అన్నింటా తామున్నామని అపన్న హస్తం అందించే ఆశా వర్కర్లు, ఇంటింటా వెలుగులు నింపే విద్యుత్ కార్మికులు, భారత పౌరులను తీర్చిదిద్దే టీచర్లు, పాలనను పదిలింపజేసే సర్పంచులు, పట్టణాన్ని అద్దంలా ఉంచే జిహెచ్ఎంసి కార్మికులు, ప్రజా సమస్యలపై గళాన్ని వినిపించే జర్నలిస్టులు, బీఆర్ఎస్ నాయకులు, ఇంకా భాషా పండితులు, డిఎస్సి అభ్యర్థులు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగార్థులు, పంచాయతీ కార్మికులు, సిఆర్సీలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని మరి చెప్తున్నారు. మరి వాస్తవంగా ఉక్కుపాదం అంటే మరి మీ పాలనలో మరి మీరు చేసినవి ఏవైతే ఉన్నాయో గన్ పార్క్ దగ్గర మరి అక్కడ ఎప్పుడు ధర్నాలు పికెటింగ్లు చేసుకునేది శాసనసభ దగ్గరలో, మరి అక్కడ లేకుండా ఎత్తివేసింది మీరే. ఎందుకు అని అంటే మాటకు ధర్నాలు చేస్తారని మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి మిగిలిన పార్టీలు కూడా మరి ఏదైతే చేయాలని ఆలోచన చేస్తారో ప్రజా వ్యతిరేక పాలనకు మరి ఎప్పుడైతే మరి నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తారో మరి ధర్నాలు పికెటింగ్లు జరుగుతాయి. మరి అలాంటివి జరగకూడదనే ఆలోచనతోటే మరి ఆ యొక్క ఉక్కుపాదం మోపే దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని చేసిందే మీరు.
మరి మీకు ఆ విధంగా ఉన్నది కాబట్టి మరి ఈ రోజు మరి వాళ్ళ మీద కూడా అలాంటి మాటలు అనాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటి వరకు మరి ఎవరు కూడా మరి అంత గలం అయితే ఇప్పలేదు. వాస్తవంగా వాళ్ళు వచ్చిన పాలన తర్వాత వాళ్ళు చేసిన పద్ధతులు కూడా ఇంకా ఏం లేవు. గ్రూప్ 2 గ్రూప్ 1 కు సంబంధించింది ఏదైతే ఉందో 1:100 కావాలని వాళ్ళు అన్నారు. గదొక్క దాని మీద మాత్రం ధర్నా చేసారు. అది కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల్ని రెచ్చగొట్టారు అనేది కూడా ఆ మధ్య కాలంలో సరే నమస్తే తెలంగాణ రాయకపోవచ్చు కానీ మిగిలిన పత్రికలలో మిగిలిన ఛానల్లో కూడా రాసినట్టుగా ఉన్నది. మీరు మీ పాలనలో మరి ఇంకా ఎంత భయంకరంగా అంటే నీ ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఏ పేపర్ అనేది నువ్వు కూడా రాస్తావు, ఇక ఈయన రాస్తాడు తీరుస్తారని వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మీరు ఇవాళ విలేకరుల గురించి మాట్లాడడం అంటే ఇక చాలా ఇదిగా ఉన్నది. ఇక చెప్పుకోవడానికి సిగ్గుపోయేటట్టు ఉన్నది. కానీ మరి అట్లా కాదు. మరి మీరు మాట్లాడిన ఏ అవుతున్నాయో మరి అందరూ రోడ్ల పాల్పడుతున్నారు అని 10 ఏళ్ల పాలనలో రోడ్డు మీద సర్పంచ్లను రోడ్డు మీద వేసింది మీరు. 10 ఏళ్ల పాలనలో కార్పొరేటర్ల రోడ్డు మీద వేసింది మీరు. ఎందుకు ఈ విధంగా దుర్మార్గమైన మాటలు మాట్లాడటం? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నిధులు లేకుండా చేసింది మీరు. నిధులు ఉద్యోగాలు నియామకాలన్నీ ఆంధ్రోలు దోసుకపోతున్నారు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ 6 నెలల పాలనలో ప్రభుత్వం లేకపోతే ఉక్కిరి బిక్కిరై మీ ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. మరి మీ యొక్క నియంత్రిత పాలనలో మరి అట్లాడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం ఎవరైతున్నారో మరి ఎక్కువ ఎస్సీలు బీసీలు మరి ఎస్టీలే ఎక్కువ సర్పంచులుగా ఉన్నది. ఆ సర్పంచులని ఇలా ఎంతో మంది అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మహిళా సర్పంచులు ఎవరైతున్నారో వాళ్ళు ఇలా నిధులు రాక మరి తన అవసరాల కోసం అవకాశం ఉన్న కాడికి అప్పుల గుంజకొచ్చి మరి గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటే మరి మీరు ఆ నిధులు ఇవ్వకపోగా వాళ్ళ ప్రాణాలను మరి గాలిలో కల్పించిన పరిస్థితి అయితే మీది కలిసేటట్టు చేసింది మీరు. మళ్ళీ సర్పంచులు గురించి మాట్లాడటం ఎంత దుర్మార్గం మాటలు అంటే ఇది ఒక్కసారి టిఆర్ఎస్ గా పాలకులు కావచ్చు లేదా అభిమానులుగా కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఇంకొక విషయం కూడా మరి రీసెంట్ గా మన రఘునందన్ ఒక యూట్యూబ్ కి సంబంధించిన ఛానల్లో మరి రఘునందన్ ఎంపీగా మరి కాకముందే ఓడిపోయింది, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మరి సర్పంచ్ల విషయంలో వాళ్ళ నిధులు ఎంబడే విడుదల చేయాలని మరి కేటీఆర్ ఒక ప్రకటన చేస్తే దాని మీద మరి బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం మరి ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు మరి ఆ రఘునందన్ రావే అన్నాడు. ఏమన్నా జ్ఞానం ఉన్నదా? 10 ఏళ్ల ప్రభుత్వం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి ఆనాడు వాళ్ళకి నిధులు ఇవ్వకుండా మరి ఇవాళ సర్పంచులకు నిధులు ఇవ్వాలని ధర్నా చేస్తాం, పికెటింగ్లు చేస్తాం అనేటందుకు అసలు వాడు మనిషేనా అని మరి ఆయనే అన్నాడు. అసలు మీరు ఆ విధంగా ఎందుకంటారంటే నేను అంతా అట్లనే, ఎందుకంటే వాళ్ళు చేసిన పాలన అది నిరంకుశ పాలన, పాపాత్మ పాలన, ప్రజల మాన పానాలతోటి మరి పీడించి వసూలు చేసినటువంటి ప్రభుత్వం వాళ్ళది. నేను ఇంకా అనాలే కాదు, ఇంకా చాలా అనాలే, కాకపోతే నా స్థాయిని నేను తగ్గించుకోవడం కరెక్ట్ కాదని కూడా రఘునందన్ రావు ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఎంపీ అన్న విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి గతంలో మీ అయ్యతో పాటుగా కేసీఆర్ తో పాటుగా ఒక ఉద్యమంలో నడిచినటువంటి నాయకుడు మరి ఆయన మరి నీ పద్ధతులు నచ్చక మరి మీ యొక్క పాలన పద్ధతులు కావచ్చు లేదా మీ ధోరణి అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న ఆ ధోరణి నచ్చకపోవచ్చు. మరి దాన్ని బట్టే ఆయన దూరంగా వెళ్ళిపోయి మరి బీజేపీలో జాయిన్ అయి మరి మధ్యంతర ఎన్నికలలో మరి పోటీ చేసిన పరిస్థితి, మరి గెలిచిన పరిస్థితి కూడా ఉన్నది. మరి అటువంటి ఆయనే మరి మీ నియంత పాలనని మరి మాట్లాడినప్పుడు మరి మీరు మళ్ళా ప్రజల గురించి, జర్నలిస్టుల గురించి, సర్పంచుల గురించి రాయడం అయితే కొద్దిగా ఇది ఒక ఆలోచించాల్సిన, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మరి మాజీ సర్పంచులు కూడా మరి ఈ విషయంలో ఆలోచించాలి. మళ్ళా రెచ్చగొట్టేటందుకే ఈ యొక్క పత్రిక ఏదైతుందో టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి పత్రిక మరి నమస్తే తెలంగాణ ఏదైతుందో మరి దాంట్లోనైతే ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఆ పత్రిక ఎక్కువ పోతుంది కాబట్టి మళ్ళా ఊతదంపుడు మాటలతోటి రెచ్చగొట్టే పత్రిక ప్రకటనలతోటి మళ్ళా ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితి అయితే చేసేటట్టుగానైతే కానొస్తుంది. మరి ఈ తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎవరినైనా అది టిఆర్ఎస్ ప్రభుత్వమా మరి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా ఎవరైనా కావచ్చు,
ప్రజాపాలనకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ చేపట్టినా, విద్యార్థులకు వ్యతిరేక కార్యక్రమాలు ఏ చేపట్టినా, మరి జీవోలు కొత్త జీవోలు తీసుకొచ్చిన మరి ఇది ప్రజా పాలన కాబట్టి ప్రజలు ఇది ఎవరైనా రాజ్యాంగబద్ధంగా మరి ప్రశ్నించే హక్కు ఉంటుంది. నీ టిఆర్ఎస్ పాలనలో ఎవరిని ప్రశ్నించని పరిస్థితి, ఎవరిని కూడా ఎదురు మాట్లాడని పరిస్థితి, ఎవరైనా మాట్లాడితే వారిని దుర్భరంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి, వాళ్లకు ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్ల మీద ఉక్కుపాదం పెట్టిన పద్ధతి కూడా మీ దాంట్లో ఉన్నది. మరి అటువంటి వాళ్ళు విద్యార్థుల మీద అంటారు. అంటే విద్యార్థులు చేసింది ఏముంది, ఏదైతే ఉన్నదో వాళ్ళకు 1:100 చొప్పున గ్రూప్ 1కు సంబంధించింది కావాలన్నారు. ఆ తర్వాత ఆశా వర్కర్ల గురించి రాశారు. ఆశా వర్కర్ల గురించి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, నెలలు ధర్నాలు చేస్తే పట్టించుకోలే. ఆర్టీసీ వాళ్ళు 50 రోజులు ధర్నాలు చేస్తే పట్టించుకోలే. అసలు నీ పాలనలో ఒక ఉద్యోగస్తుడుగా వాళ్ళ యూనియన్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో యూనియన్ లీడర్లు, రాష్ట్ర లీడర్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సినవి మేము ఇది చేస్తాము, ఇది చేయలేము అని చెప్పాల్సింది పోయి వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళు చేస్తే ఏమవుతుంది, వాళ్ళ వల్ల ఒరిగేది ఏముంది అనుకుంటా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసి ఇవాళ మీ పత్రికలో మీ ఇష్టం వచ్చినట్టుగా రాపించుకోవడం ఇది కరెక్ట్ కాదు. మిగిలిన పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులకు జరిగినాడు మీరు ఏ ఒక్కరు కూడా మీ పత్రికలో రాసినట్టుగా లేదు. తర్వాత మీ జర్నలిస్టులు కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. వాళ్ళు కూడా మా తోటి సహోదరులే. కాకపోతే ఆ రోజు మరి మీ యొక్క ఏదైతే ఉన్నదో మీ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలు ఏవైతున్నాయో వాళ్ళకు భయపడి మరి మిగిలిన విలేకరులు చేసే ధర్నాలలో పాల్గొన పరిస్థితి, వాళ్ళు వచ్చిన ఫోటోలకు గాని రాకుండా దూరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి అలాంటి దుర్మార్గమైన పాలన చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ రోజు మీరు వాళ్ళు వచ్చిన నెల రోజుల్లో 100 రోజులలో చేస్తా అన్నారంటున్నావు. మరి బీజేపీకి సంబంధించిన గత పాలనలో నోట్ల రద్దుకు ముందు మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడే. మరి దాని మీద మీరు ఎన్నడైనా పత్రిక ప్రకటన ఇచ్చిరా? మీరు ఎందుకు ఇవ్వలే? దానికి సంబంధించిన వాటి మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే మీకు పదవులు కావాలి, మీరే ప్రభుత్వంలో ఉండాలి, మీ కుటుంబాల పాలనలో ఉండాలి. మీకు కాకుండా వేరే వాళ్ళకి వస్తే ఇవన్నీ రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి పక్కదోవ పెట్టి మీరు పదవులలో కూర్చుంటారా? ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణలో ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళెమ్మటి పోయే ఒక ఆచరణ ఉన్న పరిస్థితి అది. మీరు చెప్పుడే కాదు, గతం నాటి నుండి వస్తున్న కాలం ఏదైతే ఉన్నదో నాటి నుండి వస్తున్న విధానం ఇది. కాబట్టి మీరు ఊతదంపుడు మాటలు కానీ మరి ప్రజలను రెచ్చగొట్టేటటువంటి ప్రకటనలు కానీ చేయకుండా మీరు గతంలో చేసినవి ముమ్మాటికి తప్పులు చేసిర్రు అనేది నిజాన్ని నిర్భయంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే. మీ తప్పులని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకుపోతారనే ఆలోచనలోనే మరి తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి మీలాగానే వాళ్ళు కూడా పాలన చేస్తే ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేయడానికి జనం రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. దానికి సంబంధించి కమ్యూనిస్టు పార్టీలకు కావచ్చు, మిగిలిన మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా మిగిలిన పార్టీలు కూడా మరి కాంగ్రెస్ పనులు ఏవైతున్నాయో ప్రజా వ్యతిరేక పాలనలు దానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఉద్యమాలు జరుగుతాయి. ఆల్రెడీ ఎర్రజెండా పార్టీలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాయి. మరి మీరు ఏది సొంత గృహాలు స్థలాలు ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తామన్నారు, గృహాలు కట్టిస్తామని, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు. అవి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడనే ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ గా కట్టుకోవాల్సిన వాళ్ళకి కావచ్చు, మరి ఉన్న స్థలాల్లో ఇచ్చే ఇళ్ళకి కావచ్చు, మరి 5 లక్షలు సరిపోవు 10 లక్షలు కావాలని మరి అక్కడక్కడ మరి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఆ ఇంటిమేషన్ ప్రభుత్వానికి ఆల్టిమేటం పంపుతున్నట్టుగానే కానొస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీరు చేసిన ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో ఆ అఘాయిత్యాలు ధర్నా చేయనీయలేదు. ఎక్కడ కూడా విద్యార్థులు బయటికి వెళ్ళనియలేదు. విద్యార్థులు హాస్టల్లో భోజనం ఎట్లుందని ఇయ్యాలపోతురు. కానీ నీ పాలనలో విద్యార్థుల హాస్టల్లో భోజనాలు ఎట్లున్నాయో ఆ పరిస్థితిని పరిశీలించడానికి కూడా విద్యార్థి సంఘాలను లోపల రాకుండా చేసిన దుర్మార్గమైన పాలన మీ టిఆర్ఎస్ పాలనలో జరిగింది. మరి అలాంటి మీరు ఈరోజు విద్యార్థుల గురించి, గ్రామాల గురించి, గ్రామ సర్పంచుల గురించి మరి వీటి మీద మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. ఒక్కసారి మీరు తెలంగాణ ప్రజలకు మీరు చేసిన తప్పిదాలను వివరించాల్సిన
అవసరము టిఆర్ఎస్ పాలనలో చేసినటువంటి వాటిని మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మీరు మీరు ఎందుకు చేసిన ఈ తప్పులని మరి మీరు మనోవేదన పడే పరిస్థితి అయితే కానొచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీరు 6 నెలలకే ఇంత భయంకరంగా చేస్తున్నారంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం ఏదైతే ఇంతమందికి ఇస్తామని అన్నారో దానికి సంబంధించినవి చేస్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఆర్టీసీకి ప్రకటన చేసినాడు, మరి అప్పుడు మరి ఆటోలకు సంబంధించిన వాళ్ళు ఆ రోజే ఇవ్వాల్సి ఉండే. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ లక్షల రూపాయల పెట్టి వాటి మీద కిరాయిల మీద ఆధారపడి బతికే కుటుంబాలు మరి తక్కువ ఉన్నమాట వాస్తవమే. కానీ మరి ప్రభుత్వం రావాలన్నప్పుడు మరి మీరు చేసినట్టే వాళ్ళు కూడా ప్రకటన చేసారు. మీరు ఇక్కడ రాబడే లేదు, మరి మీరు 5,000 రూపాయల పింఛన్ ఇస్తా అన్నారు, మరి మీ ఇష్టానుసారంగా మీరు కూడా పెంచారు. మరి మీరు కాకపోతే ప్రజలు మీ పాలన 10 ఏళ్ళు చూసి చేయబట్టి మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు, తర్వాత దళిత బంధు విషయంలో అవకతవకలు, తర్వాత గొర్రెల పెంపకం విషయంలో అవకతవకలు, సంక్షేమ వాటికి సంబంధించిన వాటిలలో అవకతవకలు, వీటన్నిటిని ప్రజలు పసిగట్టి చేయబట్టి మిమ్మల్ని ఒక 5 ఏళ్ల వరకు మరి వీళ్ళు మంచిగా చేస్తే ఇంకొక 10-15 ఏళ్ల వరకు కూడా పక్కకు కూర్చోబెట్టాలనే ఆలోచనతోటే ప్రజలు చేసిరన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దనేది ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అట్లాగే మరి ఆంధ్రజ్యోతిలో మరి ఉన్నది, ఆంధ్రజ్యోతి దాంట్లో కూడా చూద్దాం. మరి ఇక్కడ మరి ఆంధ్రజ్యోతి దానికి సంబంధించినటువంటి మరి మేనేజింగ్ సంబంధించినటువంటి రాధాకృష్ణ మరి ఆయన మరి ఒక కొత్త పలుకు సంబంధించిన దాంట్లో మరి ఈ పాలన, దీని వ్యవహారం, దానికి సంబంధించింది కూడా రాసిండు కాంగ్రెస్ల పరిస్థితిపై. మరి వీటన్నిటి మీద కూడా మరి ఒకసారి చూద్దాం, చూసినాక వివరణ చేద్దాం. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉన్నది, దీన్ని ఒకసారి చూద్దాం. ఎన్నికలు జరిగిన సమయంలో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గినట్టుగా సమాచారం వస్తోంది. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి. సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు, ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు స్వేచ్ఛ అవసరమే కానీ అది పరిమితం కాకూడదు. అధిష్టానం అతి జోక్యం కాంగ్రెస్కు నష్టం చేస్తున్నది. ఆ ఛాయలు ఇప్పటికే కనబడుతున్నాయి. జాతీయ స్థాయిలో ఇప్పుడిప్పుడే ప్రజాభిమానం చురగొంటున్న రాహుల్ గాంధీ అప్పుడప్పుడైనా తెలంగాణలో పరిస్థితులను స్వయంగా సమీక్షించడం అవసరం. రుణమాఫీ వంటి ప్రధాన హామీలు విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంపై మొత్తంగా ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ బలహీనపడే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద కూడదన్న ధోరణిలో కొనసాగుతున్నాయి. రాను ఈ పరిస్థితి మరింత వికటించి శాసనసభ లోపల వెలుపల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదు. గతంలో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజు అధికార విపక్షాల నాయకులు అల్పాహార విందులో పాల్గొనేవాడు. సమావేశాల ముగింపు సందర్భంగా కూడా ఉమ్మడిగా విందులో పాల్గొనేవారు. అది దాదాపు కనుమరుగైంది. మరి సీఎంగా ఉన్నప్పుడు అధికారం తలకెక్కి అహంకారపూరితంగా వ్యవహరించిన కేసీఆర్, జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే నాడు అధికార దర్భం వెలగబెట్టిన తీరు ప్రతిపక్ష నాయకులుగా శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న దానికి ఇష్టపడడం లేదు. చంద్రబాబు 14 ఏళ్ల సీఎంగా ఉండి కూడా ప్రతిపక్ష స్థానంలో కూర్చోడాన్ని నామోషిగా భావించలేదు. కేసీఆర్ 9.5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఏకంగా శాసనసభ మీదే అలిగారని భావించాల్సి ఉంటుంది. కేసీఆర్ సభకు హాజరైతే శాసనసభ సమావేశాలు మరింత ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉండేవి. నిజం చెప్పాలంటే కేసీఆర్ సభకు వచ్చి కేటీఆర్, హరీశ్లను కుడి ఎడమలో కూర్చోబెట్టుకొని అధికార పక్షంపై మాటల యుద్ధానికి దిగితే ప్రభుత్వం ఎంతో కొంత ఆత్మరక్షణలో పడుతుంది. మరి ఇక్కడ ఉన్న వాస్తవం అయితే మరి నిజాన్ని నిర్భయంగా మరి ఏదున్నా ముఖాన దానికి ఏదన్నా కానీ మరి పత్రికా పరంగానైతే మరి ఆయన యొక్క ఇదిగా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి మరి రాధాకృష్ణ గారు. మరి ఆయనే మరి అంటున్నాడు, అధికారం రాగానే అహంకారంతో మరి 9.5 ఏళ్ల వరకు మరి ఎంతో దుర్భర పరిస్థితులు మరి ప్రజలకు
మరి అపార్ట్మెంట్లు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో తోటి శాసనసభ్యులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. మరి అక్కడ శాసనసభలో ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలనే దాని మీద మరి మేము ఈ తీర్మానాలు పెట్టే పరిస్థితి ఉన్నది, మీరు సహకరించాలి, ఈ ప్రజలకు అవసరమైనవి కూడా మరి ఏనాడు కూడా మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని పిలిచిన పాపన పోలేదని మరి ఆయన ఆయన ఒక కొత్త పలుకు దాంట్లో మరి రాసినట్టుగా కానొస్తుంది. వాస్తవంగా కూడా దానం నాగేందర్ చెప్పాడు. ఇప్పుడు ప్రజెంట్ గా మరి గతంలో కాంగ్రెస్ లో గెలిచి టిఆర్ఎస్ లోకి పోయాడు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో తను దానం నాగేందర్ కూడా చెప్పిండు, నీ అయ్యా చేసిన పద్ధతులు, మీరు చేసిన వ్యవహారాలు ఇవన్నీ కూడా దుర్మార్గమైన పద్ధతులు ఉన్నాయి. మరి ఒక్కొక్కరు నెలలు కూడా అపార్ట్మెంట్ కొరకు ఎదురు చూసిన పరిస్థితులు ఉన్నాయని వాస్తవమే. మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మరి అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, తర్వాత సీనియర్ మంత్రులైనటువంటి మరి మన సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని మరి ఉంచుకొని మరి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష హోదాగా మరి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అడిగే ఆటిని కావచ్చు, లేదా మంత్రులు, కేబినెట్ మంత్రులు చెప్పే ఆటిని కావచ్చు, మరి మీరు ప్రతిఘటించి మరి మీరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు చేసిన తప్పిదాలను ఎత్తి చూపినప్పుడు దానికి వివరణ ఇచ్చుకుంటూ మరి వాళ్ళని ఒక ఆత్మవిమర్శలో పడే పరిస్థితి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండే. మరి మీరు అది చేయలేదు. ఇప్పటికీ ఎన్నిసార్లు జరిగినా, ఇప్పటికీ అసెంబ్లీ 1-2 సార్లు జరిగినా అసలు నువ్వు అసెంబ్లీకే పోలేదు. మొన్న ఇట్లా వచ్చినావు, అట్లా పోయినావు, ప్రెస్ మీట్ పెట్టినావు, వెళ్ళిపోయినావు. అంటే నువ్వు ఎంతసేపటికి పదవిలో ఉంటే తప్పితే నీకు శాసనసభ అవసరం లేదు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మరి అక్కడ పోయి మాట్లాడిన పరిస్థితులు అయితే లేవు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న పీరియడ్లో నువ్వు ఎక్కువ మాట్లాడింది కూడా ఏం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే మరి ఎక్కువగా తెలంగాణ ఉద్యమంపై ఫోకస్ పెట్టినట్టు ఉన్నది. మరి ఇలాంటి అన్ని కూడా నీ తప్పులను కూడా ఆలోచన చేస్తూ నువ్వు చేసిన తప్పుదలను పరిగణలోకి తీసుకుంటూ మరి వాటిని సవరించుకునే పద్ధతులను చూసుకుంటూనే మరి ప్రతిపక్షంగా మరి అధికార పక్షం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే మరి రెండో విషయం ఏంటంటే, మరి ఇక ఈ జాతీయ పార్టీలలో ఏ పార్టీలైనా మరి ఎట్లుంటుంది అనేది తెలియదు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం మరి అధిష్టానం మరి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మరి యొక్క తెలంగాణ మరి గత తెలంగాణ ఆవిర్భావమై మరి 10 ఏళ్ళు గడిచిపోయి మరి ఇప్పుడు ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మరి ఆయన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మరి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి మరి ఎంపీగా చేసి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ పిసిసి అధ్యక్షుడిగా మరి ఆయన చాకచాతుర్యం వాక్చాతుర్యాన్ని బట్టి మరి ఇక్కడ అంతా మరి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళని కావచ్చు, మరి అక్కడ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి మరి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో మరి వాళ్ళతోటి తర్వాత ఇన్ఛార్జి ఇచ్చినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి దేశానికి సంబంధించిన ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని మరి ఇక్కడ మా ఇన్ఛార్జీలుగా పెట్టి మరి వాళ్ళతోటి కొన్ని మరి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు అన్నిటిని కూడా చూసుకొని మరి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పుడే మరి కోమన్ రెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు, తర్వాత మరి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి బట్టి విక్రమార్క ప్రజెంట్ గా ఉన్నటువంటి మరి ఆయన కూడా మరి కొంత వ్యతిరేకించినట్టుగా ఉన్నది. మరి దానికి వ్యతిరేకించిరు అనడానికి గల కారణం ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి మరి పాదయాత్ర ప్రకటన చేసిన తర్వాత మరి కొంత దూరం నడిచిన తర్వాత మరి ఖమ్మం నుంచి మరి అటు మధిర నుంచి మరి బట్టి విక్రమార్క కూడా కార్యక్రమం స్టార్ట్ చేసినట్టుగా ఉన్నది. మరి ఇది చిలికి మరి కేంద్రానికి సంబంధించిన వాళ్ళ కాడికి, ఏఐసిసి కార్యవర్గం కాడికి పోయినప్పుడు మరి నువ్వే ఆగు, మరి ఆయనే చేస్తాడు, ఎవరు చేసింది పార్టీ బలోపేతంగా అంటే మరి సపోర్ట్ చేయకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. మరి వాస్తవంగా అసలు కాంగ్రెస్ జెండా పట్టుకోవడానికి భయపడిన పరిస్థితులు ఉన్నాయి ఆనాడు టిఆర్ఎస్ పాలనలో. మరి అలాంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ని ఈరోజు పాలనలోకి తీసుకొచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ మరి తను ఏదైతే కావాలనుకుందో, మరి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుందో, మరి నా మీద అధిష్టానం నా మీద నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోటి మరి రేవంత్ రెడ్డి ముందుకు పోయిండు. మరి కొంతమందిని ఆయనకంటూ కొంత బెల్ట్ను తయారు చేసి
వీళ్ళు వ్యతిరేకించుకుంటూ ఈయన ఇష్టం వచ్చినట్టుగా మరి వీళ్ళు ప్రకటన సీనియర్లు మరి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రకటన చేసినప్పటికీ అధిష్టానం దగ్గరికి మరి ఇక్కడికి సంబంధించిన అన్ని కూడా అధిష్టానానికి ఎప్పటికప్పుడు మరి చేరవేస్తూ మరి రేవంత్ రెడ్డి మరి ఆయన తనదైన శైలిలో ముందుకు పోయి మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన పరిస్థితి. మరి ఇప్పటికి కూడా ఇంకా ఏంది వీళ్లకు ఇంకా ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు కూడా కొద్దిగా సఖ్యతగా లేనట్టుగానైతే మరి మరి రాధాకృష్ణ చెప్తున్నట్టుగా ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి పత్రికా యాజమాన్యం రాధాకృష్ణ కొత్త పలుకులో మరి చెప్తున్నట్టుగా కానొస్తుంది. వాస్తవంగా కూడా మరి కొంత మరి అడ్డిగా ఉన్నట్టుగానైతే కానొస్తుంది. ఏది ఏమైనా మరి అధిష్టానం ఏఐసిసికి సంబంధించినటువంటి మరి రాహుల్ గాంధీ మరి ఖర్గే వీళ్ళు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరి నెలలో 1-2 సార్లు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను పరిశీలన చేస్తూ మరి ఎవరైతే కొద్దిగా పెచ్చరీలు నాడు చేస్తారో వాళ్ళని మరి కొద్దిగా అనగబడుతూ మరి ముఖ్యమంత్రి కొంత ఆయనకు స్వలాభంగా అంటే దానికి మరి వీళ్ళతోటి కాకుండా తర్వాత అధిష్టానం కొంత షరతులు కాకుండా మరి ముందుకు పోయేటట్టుగా చేస్తే ఇంకా కాంగ్రెస్ ఇక్కడ బలోపేతం అవుతానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మరి పాలన కూడా ఇంకా 1-2 దఫాలు కూడా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అనేది అయితే ఇక్కడ మరి పెద్ద ఆయన అనుభవశాలి మరి చెప్పిండు. మరి దాన్ని అయితే వాస్తవంగా కూడా మరి పరిగణలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి ఏది మాట్లాడినా ఆలోచన చేసి జాగ్రత్తగా మరి వీళ్ళు మాట్లాడుకుంటూ మరి ప్రకటనలు చేసేటప్పుడు కూడా మరి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు కాకుండా కొద్దిగా జాగ్రత్తగా పడి మరి ఆలోచన చేస్తే మరి పార్టీ ముందుకు పోతుంది. సమన్వయంగా మరి ఈ యొక్క కార్యక్రమాలు నడుపుకోవచ్చు. మరి ఈ విధంగా మరి ఆయన అన్నాడు అని అంటే ఒకటైతే ఆలోచన చేయాలి. మరి ఆల్రెడీ మీరు 1 సంవత్సరం వరకు కానీ మరి అప్పుడు ఎవరి పాలన అయితే మన పాలనే వస్తుందని 1-2 సార్లు మరి టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి తారక రామారావు అన్నట్టుకున్నది. మరి అట్లాగే 1-2 సార్లు హరీష్ రావు అన్నాడు. మరి పోతే మరి కేసీఆర్ కూడా అన్నట్లుగా ఉన్నది. మరి అందుకొరకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు మరి ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా సమన్వయంతో మరి ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలు నమ్మి మీకు పాలన కట్టబెట్టిర్రు. మరి అది ఆ ప్రజల విశ్వాసాన్ని దెబ్బ కొట్టకుండా మరి ఈ యొక్క కాంగ్రెస్ పాలన ముందుకు తీసుకుపోవాలనేది నేనైతే స్పష్టంగా కానొస్తుంది. మరి ఆయన రాసిన అర్థం కూడా అట్లనే ఉన్నట్టుగానైతే ఉన్నది. మరి అట్లానే నీటిపారుదల శాఖ మంత్రి మరి ఆ ఎల్ఆర్ఎస్ దానికి సంబంధించి వాటి మీద మరి నిన్న చెప్పిర్రు. మరి ఈరోజు కమిటీ దానికి సంబంధించిన లేఅవుట్లకు సంబంధించిన అన్ని కూడా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పేపర్లో ఆంధ్రజ్యోతిలో ప్రకటన ఇచ్చినాడు. మరి దాని మీద చూద్దాం. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినట్టుగా కానొస్తుంది. అట్లాగే ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు 10,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు. సీఎం రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం. క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు. రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్ల జాప్యం. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సిఎస్ ఉత్తర్వులు. దుమారం రేగడంతో నెలలోపే సవరణలతో మరో జీవో. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లను మూసేసిన హైకోర్టు. సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలు. మరి లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నట్టుగా కానొస్తుంది. గత 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్లు ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం భావిస్తున్న దరఖాస్తులను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా 3 నెలల్లో మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై 20 రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడాన్ని బట్టి ఈ అంశాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ఎంత ప్రాధాన్యంగా ఇస్తున్నదనేది స్పష్టంగా కనిపిస్తోంది. 3 నెలల్లోగా ఎల్ఆర్ఎస్ సమస్య పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు 10,000 కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి అట్లాగే దళిత బంధు విక్రేతలపై కూడా కేసులు, అంటే దానికి సంబంధించిన కొన్ని లోపాలు, దళిత బంధులో కొన్ని అక్రమాలు జరిగినట్టుగానైతే మరి అప్పుడప్పుడు మరి మంత్రులు కావచ్చు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు.
మరి దానికి సంబంధించింది కూడా మరి ఖచ్చితంగా వాటి మీద కేసులు అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఎందుకంటే మరి ఆర్థిక శాఖ మంత్రి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి దానికి సంబంధించిన దళితులకు సంబంధించినటువంటి దాని మీద మరి ఆయన ఈ మధ్యన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి దానికి ఖచ్చితంగా జరిగేటట్టుగా ఉన్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఎల్ఆర్ఎస్ మరి కొన్ని సర్వే నెంబర్ల పేరు మీద కొన్ని జీవోలు తీసుకొచ్చి మరి ఆ యొక్క మున్సిపల్ శాఖ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలవకుండానే మరి అధికారి నైట్కే మరి ఆ యొక్క జీవోని తీసినట్టుగా కూడా మరి మంత్రి చెప్తున్నాడు. మరి దానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మరి అట్లాంటి మంత్రులకు తెలవకుండా మరి తన ఇష్టానుసారంగా మరి ఆయన ఏదనుకుంటే అది చేసినట్టుగా కానొస్తుంది. మరి అట్లా ప్రజలకు ఎంతో ఇబ్బంది జరిగింది. మరి దాని మీద కొంత మరి కోర్టులో పోయిన ఇలాంటివి జరిగినాయి. మరి ఆ తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేయనట్టుగా ఉంది. తర్వాత కోర్టు కూడా మొత్తం ఎక్కడికెక్కడి జీవోలను పక్కన పెట్టించినట్టుగా కూడా మరి మంత్రి చెప్పినట్టుగా కానొస్తుంది. మరి ఇప్పటికైనా రైతులకు ఏదైతే మరి నష్టం జరిగిందో మరి అవి ప్రభుత్వ భూములకు సంబంధించినవి కావచ్చు, పట్టా భూములకు సంబంధించినవి కావచ్చు, మరి ఖజానా ఎంత వస్తుంది అనేది కాదు, కానీ మరి రైతులకు మరి ఖచ్చితంగా మరి ధరణికి సంబంధించిన లోటుపాట్ల సమస్యలు వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మరి ముందుకు పోవడానికైతే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి సమీక్షలు అయితే ముమ్మరంగా చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి వీలైనంత త్వరగా ఒక 2-3 నెలలనే ఈ సమస్యల నుంచి రైతులని బయటపడేసి తర్వాత ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మంత్రులతోటి తర్వాత దానికి సంబంధించిన మరి సెక్రటరియట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా జిల్లాల వారీగా మరి అధికారులతోటి ఎప్పటికప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నట్టుగా కానొస్తుంది. మరి అట్లనే మంత్రి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం కూడా మరి అది ఎట్లా ఏంది అనేది కూడా దిశానిర్దేశాన్ని ఇచ్చినట్టుగా కానొస్తుంది. మరి వీలైనంత వరకు మరి ఏ అయితే పెండింగ్లలో ఉన్నాయో రైతులకు సంబంధించినవి మరి ధరణికి సంబంధించిన ఏ అవుతున్నాయో వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించడం మరి తెలంగాణ ప్రభుత్వంలో జరగని మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగటం ప్రజలు ఏదైతే ఆశించారో అదైతే ముందుకు సాగుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. మరి అది కావటం ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. తర్వాత మరి ఎట్లాగో ఏది ప్రభుత్వం ఉచిత పథకాలకు సంబంధించినవి కావచ్చు, రుణమాఫీ విషయంలో ఏదైతే చేసిందో మరి రుణమాఫీ విషయంలో కూడా మరి మంత్రి ఇంకొక మాట కూడా చెప్పిండు. మరి ఇప్పుడు ప్రస్తుతం అయ్యేటి వరకు అయితే ఇంకా ఏమైనా పెండింగ్లు ఉన్నాయి, ప్రాబ్లాలు ఉన్నాయి అంటే ఈ నెల ఆగస్టు నెల లాస్ట్ వరకు వాటిని కూడా మరి పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా అందరికీ మరి రుణమాఫీ అయ్యేటట్టుగానే చూస్తామని చెప్తున్నారు. మరి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అయితే మంత్రి తర్వాత ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి వ్యవసాయ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా వీటిని లక్షలలో ఉన్నాయి, వందలలో కాదు లక్షలలో ఉన్నాయి సమస్యలు ఉన్నాయి. బ్యాంకులోళ్ళు చేసిన తప్పిదం ఇది. వ్యవసాయ అధికారుల మీద దోస్తున్నారు కానీ బ్యాంకులలో వాళ్ళకు సంబంధించిన ఏ అవుతున్నాయో మరి ఆ రెన్యువల్ చేయకపోవడం ఒకటి, వడ్డీలు కట్టమంటే కట్టని అట్నే బ్లాక్ లో పెట్టి అసలు ఎంత ఉందో అంతే పంపడం, ఇవన్నీ కూడా బ్యాంకులోళ్ళు చాలా తప్పిదాలు చేశారు. మరి దానివల్ల కొంత అయితే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మరి ఈ యొక్క క్యాబినెట్ ఏదైతుందో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ రైతుల పక్షాన ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా ఉన్నదనేది తెలియజేస్తున్నారు. మరి అట్లాగే మరి కొలువుల విషయంలోనూ మరి ఉన్నది. కొలువులకు సంబంధించింది కూడా మరి దాన్ని ఒకసారి చూద్దాం. ఈనాడు పత్రిక మరి ఇక్కడ ప్రభుత్వానికి కొంత వచ్చేది ఉంది. తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించినవి కూడా మరి ఇక్కడ ఉన్నది. దాని మీద ఒక 2 నిమిషాలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతిలో రాశారు, దాని చూద్దాం. 3 లక్షల కోట్లు వచ్చే 10 ఏళ్లలో అసలు వడ్డీలకు చెల్లించాల్సిన మొత్తం ఇది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్కు దాదాపు సమానం. కొత్తగా తెచ్చే అప్పుల్లో అసలు వడ్డీలకే 76.73%. జిఎస్టి అవకతవకలతో ఖజానాకు 986 కోట్లు నష్టం. 2022-23 ఆర్థిక సంవత్సరపు నివేదికలో కాగ్ ఆక్షేపణలు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వడ్డీలు అసలుకే 10 ఏళ్లలో 2.90 లక్షల కోట్లు చెల్లించాలి. ఇప్పుడు బహిరంగ మార్కెట్ నుంచి కొత్తగా అప్పులు తెచ్చిన వచ్చే ఆ మొత్తం నుంచి
7.3% పాత అప్పులు అసలు వడ్డీలకే చెల్లించే పరిస్థితి సర్కార్కు. నికరంగా మిగిలే నిధులు 23.27% మాత్రమే అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. ఇలా అప్పులు తెచ్చి రుణాలను తీర్చే పద్ధతి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం ఆరోగ్యకరం కాదని కాగు నివేదికలో అభిప్రాయపడ్డట్టుగా కానొస్తుంది. మరి ఇక్కడ ఆడిట్ గురించి మరి ఏది ఎరువుల దాని మీద మరి ఆడిట్ లేదు, అరాచకమే అనే మరి దీని మీద ఉన్నది. మరి అట్లాగే రేవంత్కు బుద్ధి చెప్తాం అనే అనుచిత వాక్యాలతో అవమానించిన సీఎంపై ప్రైవేట్ టీచర్ల ఆగ్రహం, నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర నిరసన, క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళే పాఠాలు చెప్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రైవేట్ టీచర్లు బగ్గుమన్నారు. సీఎం హోదాలో ఆయన ఇలా మాట్లాడడాన్ని టీచర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమను దారుణంగా కించపరిచారని జీర్ణించుకోలేకపోయిన టీచర్లు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రైవేట్ టీచర్లంతా ముక్త కాంతంతో ఖండించారు. మరి అట్లాగే వీటికి సంబంధించి ఎరువులకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. మార్కెట్లో గాడి తప్పిన ఎరువుల ప్రక్రియ. కరీంనగర్ జగిత్యాలలో 76 లక్షల పక్కదారి ఎరువులు అమ్మిన సొమ్ము అధికారుల జేబుల్లోకి. వరుసగా ఘటనలు, కళ్ళు తెరవని అధికారులు. ఆడిట్ లేకపోవడంతో అధికారుల ఇష్టారాజ్యం. అధికారులు ప్రభుత్వ పెద్దల పాత్రపై అయోమయాలు. మార్కెట్లో ఎరువుల విక్రయం గాడి తప్పింది. హెడ్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని కింది స్థాయి సిబ్బంది అందిన కాడికి దోసుకున్నట్టుగా వరుసగా కథనాలు జరుగుతున్న మరి ఘటనలు వెల్లడున్నాయని చెప్తున్నాడు. మరి వాస్తవంగా ఈ సహకార సంఘాలలో పాలక వర్గం మరి అధికారులది మరి సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే అది ఆ యొక్క సంఘాలు ముందుకు పోతాయి. మరి మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు మరి గత కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అదే పరిస్థితి. మరి సొంతంగా తెలంగాణ ఆవిర్భావమైన తర్వాత మరి మార్కెట్లో ప్రైవేటుగా ఉన్నటువంటి ఏవైతే ఎరువుల షాపులు ఉన్నాయో, ఎరువుల షాపుల కంటే మరి ఈ మార్కెట్ వాళ్ళు మరి ఎరువుల షాపుల కంటే సొసైటీలకు ఇచ్చే ఏవైతే ఉన్నాయో డిఏపి కావచ్చు, వీటికి వాళ్ళకంటే 50 నుంచి 90 రూపాయలు, ఒక 100 రూపాయల వరకు మరి ఎగస్ట్రా మరి మా ఈ సహకార సంఘాలకు వేస్తున్నారు. మరి దీనిపై నీ పాలనలో, టిఆర్ఎస్ పాలనలో మరి ఏ రోజు కూడా మాట్లాడలే. రైతుల పట్ల ఏదో అభిప్రాయం ఏదో ఉన్నట్టుగా కానీ, లేదా రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా మరి ఆశలు చూపుతున్న మీరు మరి గత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో రైతులకు ఏదైతే ఉన్నదో ఎరువులకు సంబంధించినటువంటి యూరియా మరి ఎప్పటికప్పుడు అందినప్పటికీ మరి ఎక్కువగా సన్న యూరియా, రైతులు దొడ్డు యూరియాకి అలవాటు పడ్డారు, సన్న యూరియాని అందించిన పరిస్థితి ఉన్నది. మరి అలాగే ఈ మార్కెట్కు సంబంధించిన అధికారులు మీ పాలన నుంచే వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా చేస్తున్నట్టుగా కానొస్తుంది. దానికి సంబంధించిన విషయం ఏంటంటే ఎరువులకు సంబంధించిన డీలర్లు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ డీలర్లకు మాత్రం మరి వాళ్ళు ఒకటేసారి వ్యాగన్లు కొంతురని వాళ్ళకేమో తక్కువగా ఇచ్చి మరి ఈ యొక్క సహకార సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రం మరి ఎన్నోసార్లు కలెక్టర్ల సమావేశంలో కూడా మరి సిఇఓలు తర్వాత చైర్మన్లు కూడా చెప్పినట్టుగా ఉన్నది. మరి అయినప్పటికీ కూడా ఆ డిఏపికి సంబంధించింది కావచ్చు, మరి ఏదైతే ఉన్నాయో వాటిల్లో మరి ఆ ఎరువులకు సంబంధించి మరి పైరు నాటు పెట్టే టైంలో అడుగు పిండి ఏవైతున్నాయో ఆ పిండిలకు మరి ప్రైవేటు వాటికంటే గవర్నమెంట్కు మన ఏదైతే ఇస్తున్నారో మార్కెట్ వాళ్ళు సొసైటీలకు ఇచ్చే వాటిని మాత్రం 100 రూపాయలు, 70-80 రూపాయలు ఎక్స్ట్రాగా మరి మనకు ఇచ్చినట్టుగా కానొస్తుంది. ఏమడిగినా అసలు లెక్క చేయని పరిస్థితి. మార్కెట్కు సంబంధించిన అధికారులు సొసైటీ సిఇఓలను లెక్క చేసే పరిస్థితి ఉండదు. మరి డబ్బులు ముదగాలు కట్టిన తర్వాత కూడా లోడ్లు రావడానికి ఆలోచన చేసే పరిస్థితి. రైతులని ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సొసైటీ ఇబ్బంది పడుతుంది, తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే గత ప్రభుత్వంలో చాలా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు మరి దీన్ని ఖచ్చితంగా మరి అదుపు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. తర్వాత మార్కెట్ వాళ్ళతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ మరి సహకార బ్యాంకు సంబంధించినటువంటి సహకార సొసైటీలు ఏవైతున్నాయో మరి వాటికి ఖచ్చితంగా
మరి తక్కువ రేట్లో ఏవైతే ఎరువులకు కంపెనీలకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మరి ఎరువులకు సంస్థ ఏదైతే ఉన్నాయో షాపులు, మరి ఆ షాపులకు ఏ రేటుకి అయితే ఇస్తున్నారో వాళ్ళకంటే ఇంకా 10 రూపాయలు తక్కువకు మరి సహకార బ్యాంకులకు అందేటట్టుగా చేసి మార్కెట్ వాళ్ళతో మాట్లాడి చేస్తే ఇంకా రైతులకు చాలా ఇదిగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. మరి ఈ అవకతవకలంటే ఈ సహకార బ్యాంకులలో సహజం. ఖచ్చితంగా అది సిఇఓను, తర్వాత దానికి సంబంధించిన వార్డు నెంబర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పటి నుంచి కాదు, అలనాటి నుంచి వస్తున్న వ్యవహారం అది. మరి దానికి సంబంధించిన ఏవైతున్నాయో ఆడిట్లు చేయట్లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి అన్ని సొసైటీలలో ఖచ్చితంగా ఇయర్లీ ఖచ్చితంగా వీళ్ళు సిఇఓలు నిర్లక్ష్యం వహించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆడిట్కు అధికారులు ఎవరైతే ఉన్నారో మరి అసిస్టెంట్ రిజిస్ట్రార్లు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు వెంటాడి వాళ్ళతోటి ఖచ్చితంగా మరి ఆడిట్లు చేస్తారు కూడా. మరి ఇది మాత్రం మరి వాస్తవం కాదు. మరి దాని మీద ఒకసారి మరి ఆలోచన చేయాల్సిన పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ మార్కెట్ మీద దృష్టి సారించాలి. మరి అదును వెనకకైనా మరి కాలం వాటర్ వస్తుంది కాబట్టి మరి రైతులు మరి నాట్లకు సమాహితం అవుతున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ ఎరువుల మీద రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు, మరి ఇక్కడ కింది స్థాయి కలెక్టరు, తర్వాత వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏడీ, జేడీఏ, వీళ్ళు కూడా వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో దానిపై సమీక్ష చేసి రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా మార్కెట్ అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. అట్లాగే కొత్త కొలువులు మరి దానికి సంబంధించినవి మరి ఈనాడు పత్రికలో ఉంది. మరి దానికంటే ముందుగా మరి నాట్య మయూరి, మరి ఆమె మంచి భరతనాట్యంలో దిగ్గజం కళాకారిణి మరి యామిని కృష్ణమూర్తి, మరి ఆమె కన్ను మూశారు. ఒకసారి ఆమెది చూద్దాం. ఓ శకం ముగిసింది. దిగ్గజ భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. భారతీయ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి 84 శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె గత 7 నెలలుగా ఐసీయూలో చికిత్స పొందినట్లు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపారు. మరి ఆమె తన ప్రాణమే మరి కూచిపూడి, తర్వాత భరతనాట్యం అని ఎంతో మరి దాని మీద ఉన్నటువంటి ఆమె మరి వయసు మీద పడ్డా కొద్దీ ఆరోగ్యం సహకరించక మరి 7-8 నెలల నుంచి మరి హైదరాబాద్ పోలో హాస్పిటల్లో ఉంటూ ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటూ మరి చివరికి తుదిశ్వాస ఈడ్చినట్టుగానైతే మరి చూస్తున్నాం. మరి అట్లాగే మరి ఈ కొలువులు, కొత్త కొలువుల దాని మీద ఒకసారి చూద్దాం. ఐటీ సంస్థల ప్రాంగణ నియామకాలు ఇప్పటికే మొదలు. ఆఫ్ క్యాంపస్లలోనూ ఆఫర్లు. గత ఏడాది కంటే మెరుగ్గా ప్లేస్మెంట్లు. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యం. నిపుణుల అంచనా, సర్వీస్ కంపెనీలు వచ్చే అవకాశం. మరి ఈ ఏడాది దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ కంపెనీలు చేపట్టనున్న నియామకాల సంఖ్య టీసీఎస్లో 40,000 మంది దాకా మరి ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు తీసుకునేటట్టుగా కానొస్తుంది. అట్లాగే ఇన్ఫోసిస్లో 20,000 దాకా తీసుకునేటట్లుంది. మరి విప్రోలో 10,000 నుంచి 12,000 వరకు, మరి హెచ్సిఎల్లో మరి 10,000 వరకు, తర్వాత టెక్ మహీంద్రాలో ఒక 6,000 మంది దాకా మరి దానికి సంబంధించిన వాళ్ళని తీసుకునే పరిస్థితి అయితే కానొస్తుంది. మరి దానికి సంబంధించిన ఒకసారి చూద్దాం. ఐటీ ఉద్యోగం ఎంతో మంది యువత తమ భవితపై అల్లుకున్న అందాల హరివిల్లు లాంటి కళ. బీటెక్లో చేరినప్పటి నుంచి అవే లక్ష్యం, అదే ధ్యేయం. వారికే కాదు, వారి తల్లిదండ్రులను అదే పరిస్థితి. అయితే కరోనా విలయం, ఆర్థిక మాంద్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆ కళలు చెదిరిపోయాయి. కొత్త కొలువులు సాధించడం మాట పక్కన పెడితే చేస్తున్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ అందుబాటులో అందుతుందో తెలియని పరిస్థితి. ఉన్నత సంస్థల్లో ఉద్యోగాల మాట మర్చిపోయి ఏ కంపెనీ ఆఫర్ ఇచ్చినా అదే 10,000 అంటూ చాలా మంది చేరిపోయారు. అయితే కోరుకున్న ఉద్యోగం
దక్కక వేతన ప్యాకేజీ అంతంత మాత్రంగానే ఉండడంతో నిరాశకు లోనయ్యారు. ఇలాంటి పరిశ్రమల్లో ఉద్యోగాల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు మళ్ళీ ఊపందుకోవడమే అందుకు కారణం. పలు సంస్థలు ఇప్పటికే కళాశాలల బాట పట్టాయి. మరికొద్ది రోజుల్లో మరికొన్ని రానున్నాయి. మళ్ళీ మొదలవుతున్న కొలువుల జాతర యువతలో ఆశల తరంగాలు రేపుతుంది. ఆధునిక సాంకేతికతలకు పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యాల ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయనేది మరి ఇక్కడైతే కానొస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలే ఎక్కువ అంటే మరి అందుబాటులోకి రాకపోవచ్చు. ఎందుకంటే తక్కువనే ఉంటాయి. మరి చదివి నిరుద్యోగంగా ఉంటున్నటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టుగానైతే స్పష్టంగా కానొస్తుంది. మరి అలాంటి విషయం ఏదైతే ఉందో మరి ఇలా బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రం ఇది ఒక ఆశాజనకమే అని చెప్పొచ్చు. ఎందుకంటే దరిదాపుగా ఇప్పుడు ఒక 90,000 ఉద్యోగాల వరకు మరి బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి ప్రైవేట్ ఐటీ కంపెనీలలో మరి వీటిలలో మరి తీసుకోవడానికి టెక్ మహీంద్రా కావచ్చు, మరి అట్లనే టీపీఎస్, మరి ఇన్ఫోసిస్, నిప్రో, హెచ్ఓఆర్ వీళ్ళందరూ కూడా మరి కళాశాలలకు గతంలో కరోనా కంటే ముందు 2017-18 ఆ టైంలో మరి కాలేజీలలో ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి ఎట్లయితే అక్కడ ఇంటర్వ్యూలు పెట్టి పిల్లల్ని మరి చదువుతుండగానే మరి తమ కంపెనీలలో తీసుకున్నారో మరి అదే విధంగా మరి ఈ ముందు కాలంలో రానున్న పరిస్థితి అయితే కానొస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి విద్యార్థులు కూడా మరి సమాయత్తం అవుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి ఇలాంటి ఇంకా కొన్ని కంపెనీల కొరకు మరి ఇలాంటి మరి నిరుద్యోగ విద్యార్థులకు మరి ఎవరైతే ఉన్నారో యువతకు మరి అందుబాటులో ఉద్యోగాలు మరి వాళ్ళు స్వలాభంగా మరి స్వతంత్రంగా తమ సహశక్తులతో మరి ముందుకు సాగే విధంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తున్నది. మరి అలాంటి ప్రయత్నమే మరి ఇక్కడ తెలంగాణలో పెట్టుబడుల కొరకు మరి ముఖ్యమంత్రి తర్వాత ఐటీ శాఖకు సంబంధించిన మంత్రి పోయినట్టుకుంది. మరి ఇవాళ రేపట్లో మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి మరి తర్వాత నీటిపారుదల శాఖకు సంబంధించిన వీళ్ళు కూడా పోయేటట్టుగా అయితే కానొస్తుంది. మరి వీటన్నిటి మీద కూడా మరి ఏం చేసినా మరి ఈ తెలంగాణ యువత మరి చెడు మార్గంలోకి పోకుండా తర్వాత యువత నిరుత్సాహపడకుండా మరి ఇబ్బందులు పడకుండా మరి వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళ చదువులకు తగ్గట్టుగా మరి ఉద్యోగాలు వచ్చేటట్టుగా మరి యొక్క ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని వేచి చూద్దాం, ఆశిద్దాం. అట్లాగే మరి వైద్య ఆరోగ్య శాఖ విషయంలో మరి ఈనాడు పత్రికలో ఇచ్చిన ఉన్నదాన్ని బట్టి ఇంకోటి ఉన్నది. మరి వైద్య ఆరోగ్య పరిస్థితులు ఏవైతున్నాయో హాస్పిటళ్లలో మరి సరైన కొన్నిటికి సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నప్పటికీ కొన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు లేక మరి అక్కడ ఐసీయూలు సరిగ్గా లేక తర్వాత జనరేటర్ లేక తర్వాత అంబులెన్సులు లేక మరి కార్డియాలజిస్టులు కాక మరి తర్వాత మన న్యూరో సంబంధించిన వాళ్ళు లేక మరి వీటిలో ఉన్న పరిస్థితులు కొన్ని హాస్పిటల్లో మరి ఎంబీబీఎస్ డీజీఓలు వీళ్ళు ఉన్నప్పటికీ మరి డెలివరీ పేషెంట్లు వచ్చిన సమయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏవైతున్నాయి మరి కొంతమంది మరి సొంత ప్రాక్టీసులు పెట్టుకొని ఎక్కువగా మరి వాళ్ళ ప్రాక్టీస్కే సమయం ఇస్తూ మరి గవర్నమెంట్ ప్రభుత్వ దవాఖానాలకు సమయం కేటాయించకపోవడం మరి ఆ తర్వాత రాత్రి వేళల్లో వచ్చినటువంటి డెలివరీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత న్యూరోకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కార్డియాలజిస్ట్ సంబంధించిన వాళ్ళు స్కానింగ్లు అయితే తర్వాత వీటన్నిటిని కూడా మరి అందుబాటులో ఉంచలేని పరిస్థితి. మరి వీటన్నిటిని కూడా మరి మహానగరంలోనే తప్ప మిగిలిన నాటిలో లేవు. వీటన్నిటికీ మరి కొన్ని ప్రముఖ ప్రైవేటు హాస్పిటళ్ళు మరి అక్కడక్కడ పుట్టాల గొడుగుల్లాగా వెలుస్తూ మరి లక్షల రూపాయలు మరి స్టంట్లకు మరి ప్రభుత్వంగా మరి ప్రభుత్వ కాడ షరతుల ప్రకారంగా 1800 2000 మరి ఇట్లా ఉంటది అనేది మరి ఉన్నది. మరి అట్లాంటి వాటికి మరి ఇక్కడ స్కానింగ్లు చేస్తే 200 మరి అట్లా తీసుకోవాల్సిన పరిస్థితి. మరి వీళ్ళు 1000 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తుంది. మరి ఇలాంటివి కూడా మరి ఉండాలంటే సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు మరి ఈ యొక్క ప్రభుత్వ దవాఖానలో సరైన ట్రీట్మెంట్ అందాలంటే మరి ప్రభుత్వం కొంచెం చొరవ చూపి ఈ యొక్క హాస్పిటల్కు సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మెడిసిన్కి సంబంధించినవి కావచ్చు, మరి అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహించకుండా మరి ప్రైవేటు వాళ్ళ ప్రాక్టీసులు ఏవైతున్నాయో
ఆ ప్రాక్టీస్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ చేయకుండా ప్రభుత్వ దవాఖానలో మరి మీరు చేసిన వృత్తి అలాంటిది. మీరు కూడా ఈ యొక్క ప్రజలు ఏవైతే తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఏవైతే మరి పన్నులు కట్టిరో ఆ పన్నులకు సంబంధించిన వాటిల నుంచే మీకు కొంత డబ్బును వెచ్చించి మరి మీకు కొంతమంది డబ్బులు కట్టి చదువుకోవచ్చు, ఇంకో కొంతమంది అయితే ఖచ్చితంగా మరి ప్రభుత్వ సహాయ నిధుల కిందనే చదువుతున్నారు. మరి ప్రీ సీట్మెంట్ల మీద చదివిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా మరి ప్రజలకు మరి అందుబాటులో ఉండి ట్రీట్మెంట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా డాక్టరు అని అంటేనే మరి డబ్బులకు పిచ్చి వాళ్ళు అనే ఆలోచనకు వచ్చారు. స్వలాభం కొరకు సొంత ప్రాక్టీసులు పెట్టుకొని ఇష్టానుసారంగా మరి ట్రీట్మెంట్ చేస్తూ మరి కన్సల్టెంట్ ఫీజులు పెంచుకుంటూ మరి జనాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. మరి దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి దామోదర రాజనరసింహ మరి దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మరి ఎక్కడైతే స్టాఫ్ నర్సులు కావచ్చు, మరి ఇక ఆపరేషన్ థియేటర్లలో ఉన్నటువంటి ఇబ్బందులు, తర్వాత ఈ డెలివరీ సమయంలో మరి డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితులు, వీటన్నిటి మీద మరి ఎప్పటికప్పుడు మరి డిఎంహెచ్ఓలతోటి మీటింగులు పెడుతూ మరి ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన వాటి మీద మరి ప్రత్యేక దృష్టి సారించి హాస్పిటల్లో మరి బలోపేతం చేస్తూ ప్రజలకు ఒక బలమైన నమ్మకాన్ని, ఆ హాస్పిటల్కి పోతే మనకు మంచి జరుగుద్ది అనే ఒక బలమైన నమ్మకాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాగే నిమ్స్, గాంధీ, ఈ ఉస్మానియాకి సంబంధించిన హాస్పిటల్లో కూడా మరి సామాన్య ప్రజలు వస్తే మరి పెద్ద పెద్ద మంత్రులతోటి లేదా పెద్ద పెద్ద డాక్టర్లు ఏదైనా పైరవులు జరిగితే తప్పితే సామాన్య ప్రజలకు మరి ఆ యొక్క నిమ్స్ కానీ మరి ఈ హాస్పిటళ్లలో అసలు బయట నుంచే పంపుతున్న పరిస్థితులు కానొస్తున్నాయి. మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ మరి అక్కడ అంత పెద్ద హాస్పిటల్ మరి ఎంతో పేరున్న మరి వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి హాస్పిటళ్లలో మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అక్కడ పేషెంట్ల కంటే ముందు డ్రైవర్ ఏదైతే ఉన్నారో డాక్టర్ల కంటే ముందుగాలు మరి అక్కడ స్టాఫ్ నర్సులు, కంపౌండర్లు వాళ్ళే ఇది లేదు అది లేదు మా కాడ ఇది ఉండదని ముందుగాలే వచ్చి అక్కడ చెప్తుంటారు. మరి ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టి మరి ప్రజలకు ఏదైతే ఆరోగ్యపరంగా కావాల్సిన ఉన్నాయో మరి వాటికి సంబంధించిన డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ప్రజలకు అందుబాటులో ట్రీట్మెంట్ను అందించే పరిస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పెట్టిరు. ఆరోగ్యశ్రీలో అసలు ఏమేమి ఉన్నాయి, ఏ హాస్పిటల్లో ఉంటాయి, వీటికి సంబంధించినవి కూడా క్షుణ్ణంగా అధికారుల ద్వారా మరి తెలంగాణ ప్రజలకు మరి తెలియజేస్తే బాగుంటుంది. మరి వీటి మీద కూడా వీటికి ఈ హాస్పిటళ్లలో మరి అత్యధిక ఫీజులు ఈ స్టంట్లు వేసేటప్పుడు కావచ్చు, మరి ఆ తర్వాత న్యూరోకి సంబంధించిన పెరాలసిస్కి సంబంధించిన ఈ వాటిలలో మరి ఒకటైతే ఒకటి చెప్తూ వాళ్ళు ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేస్తూ మరి ప్రజల కాడ డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. మరి వాటిపై ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కువ చేస్తున్నాయి. మరి వీటిపై మరి ఒక ఆలోచన పెట్టి సమగ్ర సర్వేలతోటి మరి ఈ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో మరి దందాలను అరికట్టే పరిస్థితి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి చేయాలి. తర్వాత మరి ఈ యొక్క ప్రైవేటు ఏవైతే ఉన్నాయో డాక్టర్లుగా మరి సొంతంగా వెలిచే మరి పుట్టగొడుగులాగా మరి పర్మిషన్లు ప్రభుత్వం ఇస్తేనే మరి ప్రైవేట్ హాస్పిటల్ వస్తున్నాయి కాబట్టి మరి వాటి మీద కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తర్వాత ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి వీటిపై దృష్టి పెట్టి మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సెట్ కాన్ఫిడెన్స్ పెడుతూ తర్వాత ఏ అయితే స్టాఫ్ నర్సులు కావచ్చు, మెడిసిన్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, వీటికి సంబంధించిన ఈ కంపౌండర్లు కావచ్చు, అటుపోతే ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళు, స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళు, వీటన్నిటికీ పర్యవేక్షణ పర్యవేక్షణ చేస్తూ ఖాళీ అయిన వాటికి మరి ఇయర్లో 2-3 సార్లు అయినా మరి వాటికి ఏ అయితే ఏ జిల్లాలలో మరి ఖాళీలు ఉన్నాయో వాటన్నిటి మీద జోన్లు ఒకటి ఏర్పాటు చేసి ఆ జోన్లలో మరి అక్కడికి సంబంధించిన వాళ్ళే మరి ఆ యొక్క ఉద్యోగాలకు అర్హులుగా చేస్తూ మరి వాళ్ళకు మరి పత్రికా ప్రకటనలో వేసి మరి వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి ఎమ్మటే ఖాళీలను పూరిస్తూ మరి ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకు నర్సులు వీళ్ళే కాబట్టి మరి వీటిని అలసత్వం చేయకుండా వాటికి సంబంధించిన వాటిని ముందుకు తీసుకపోతే మరి ప్రజలకు ఇంకా సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ రుణమాఫీ విషయంలో కొంత ముందుకు పోయారు. తర్వాత మరి ఏవైతే ఉన్నాయో ఉచిత పథకాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి ముందుకు పోతున్నారు కాబట్టి మరి వాటికి కూడా కొంత మరి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. తర్వాత ఎల్ఆర్ఎస్ విషయంలో ధరణి పోర్టల్కి సంబంధించిన వాటి విషయంలో కూడా మరి 3 నెలల్లో మరి పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కానొస్తుంది. మరి ఇలాంటివన్నీ కూడా మరి అట్లాగే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉన్నదో మరి హబ్ కమిటీలు కావచ్చు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వీటన్నిటిని కూడా మరి ఏదైతే ఉన్నదో అక్కడ చేస్తున్నారు కదా. మరి ఇలాంటి వాటిని కూడా ముందుకు తీసుకుపోయి మరి ప్రజల్లో మంచి నమ్మకాన్ని తీసుకొచ్చి మరి మీరు అన్నట్టుగా 3 ఏళ్ళ ఒక సంవత్సరం ఒక్కసారి కాదు మరి 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనేది మరి మాటల్లో కాకుండా చేతల్లో చూపించి
ముందుకు పోయే పరిస్థితిని మరి చేస్తారని మరి ఆశిద్దాం.